ఓకే, నాలెడ్జ్ ఈజ్ ద నయా కరెన్సీ. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ పక్కన దగ్గర చేంజ్ కూడా ఉండదు, అంత వాల్యుబుల్ కరెన్సీ ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకో. ఓన్లీ వన్ ఆఫ్ ద రిసోర్సెస్ కుడ్ నాట్, నో బడీ కెన్. ఎస్, ఇది నేర్చుకుంటే ప్రపంచం మొత్తం తిరగవచ్చు అని చెప్పి ఆ బుక్లో పెట్టా. ఓకే రైట్. ద చాప్టర్ ఈస్ వాట్? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. రైట్, వీఆర్ స్టడీయింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. రైట్, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే అసలు ఏంటి? సబ్జెక్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అని బిగినింగ్లో చెప్పా సార్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు సార్, ఒక మేనేజర్ ఒక ఫైనాన్స్ని మేనేజ్ చేస్తారు. ఫైనాన్స్ని మేనేజ్ చేస్తారు అంటే మేనేజ్ చేయాలంటే ఎలా మేనేజ్ చేయాలి? కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఒక టాప్ క్లాస్ డెసిషనల్ సబ్జెక్టే, డెసిసివ్ సబ్జెక్టే. వాట్ ఇస్ దట్? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. లోవర్ క్లాస్ కాదు, ఎవరు వీళ్ళు? టాప్ లెవెల్ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఈ మొత్తం ఈ సబ్జెక్ట్లో డెసిషన్స్ తీసుకోవడం ఎలా, ఇది ఒకటే చెప్పేది. ఎన్ని డెసిషన్స్ ఉంటాయి సార్? 3 ఉంటాయి. వన్ ఈజ్ ఫైనాన్సింగ్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, డివిడెండ్ డెసిషన్. ఫైనాన్సింగ్ డెసిషన్ అంటే ఏమిటి? కంపెనీకి కావాల్సిన ఫండ్స్ని తక్కువ కాస్ట్లో రైజ్ చేయాలి, కొద్దిగా రిస్క్ తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి, గవర్నమెంట్ రూల్స్ అండ్ ఫాలో అవ్వాలి, కంట్రోల్, మన ఓనర్షిప్ రైట్స్ ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గరే ఉండాలి. అలా డెసిషన్లు ఎలా తీసుకుంటామని చెప్పడానికి మీకు 3 చాప్టర్స్ నేర్పించా. అరే కంపెనీకి క్యాపిటల్ కావాలి, వేరియస్ సోర్సెస్ నుంచి ఫండ్ రైజ్ చేస్తావు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత పడిందో క్యాలిక్యులేట్ చేయి. తర్వాత ఏం చేయి? సార్ చాలా కాస్ట్ ఎక్కువ సార్, కంగారు పడకు, ఇంకో చాప్టర్ నేర్చుకో. ఏంటది? క్యాపిటల్ స్ట్రక్చర్. దాంట్లో మిక్స్ని ఏం చేయి? ఈక్విటీ ప్లేస్లో డెప్ట్, డెప్ట్ ప్లేస్లో ఈక్విటీని తీసుకొచ్చి క్యాపిటల్ స్ట్రక్చర్ మిక్స్ చేయి. తద్వారా కేవో ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ కాస్ట్ తగ్గించే ప్రాసెస్లో డెప్ట్ని పెంచావనుకో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం ఇంకో చాప్టర్ నేర్చుకో, లివరేజెస్. ఈ 3 తెలుసుకున్నాం అనుకో ఫైనాన్సింగ్ డెసిషన్ ఎఫెక్టివ్గా చేయొచ్చు అని చెప్తాం. మరి ఫైనాన్సింగ్ డెసిషన్ ఎఫెక్టివ్గా చేయడం కోసం మనం ఫండ్ రైజ్ చేసాం కదా. ఏమ్రా, రైజ్ చేసిన ఫండ్ ఏం చేస్తున్నాం? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయాలి? ఫిక్స్డ్ అసెట్ మీద చేయాలి. ఫిక్స్డ్ అసెట్ మీద ఎలా చేయాలి? ఏం లేదు, 1 రూపీ టాస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయి. అప్పుడే 5th ఫ్లోర్ నుంచి తోసేస్తాను నేను. అవునా? ఫిక్స్డ్ అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముందు మనం ఏం నేర్చుకోవాలి? క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2. ట్రెడిషనల్ టెక్నిక్స్ ఉంటాయి, మోడర్న్ టెక్నిక్స్ ఉంటాయి. ట్రెడిషనల్ టెక్నిక్స్ పే బ్యాక్ పీరియడ్, ఏఆర్ఆర్. మోడర్న్ టెక్నిక్స్ ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, discounted payback period, yes or no? All this IRR, all this modern techniques consider time value of money, traditional techniques ignores time value of money. కాబట్టి ఫండ్ రైజ్ చేసుకొని క్యాపిటల్ బడ్జెటింగ్ నేర్చుకొని ఫిక్స్డ్ అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోవాలి. సార్ ఫిక్స్డ్ అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం బాగానే ఉంది, మరి ఫిక్స్డ్ అసెట్ అలోన్ కెనాట్ జనరేట్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ బిల్డింగ్ కట్టిన మాస్టర్ మైండ్ వాళ్ళు ఈ మైక్ లేదనుకో, అది పవర్ ఆఫ్ ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. ఈ బిల్డింగ్ కట్టింది ఎంత? కోట్లు అయి ఉంటుంది, కానీ మైక్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 100, 200 లేదా ఒక 1000 రూపాయలు ఉంటుందేమో. కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మాస్టర్ మైండ్ అప్పుడు ఏమవుద్ది చూసారు కదా, క్లాస్ వినిపిస్తుంది కానీ క్లాస్ కనిపిస్తుంది కానీ వినిపించదు. కాబట్టి మాస్టర్ మైండ్ వాళ్ళు ఫిక్స్డ్ అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా దేని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? వర్కింగ్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి సార్? ఒక ఫిక్స్డ్ అసెట్ని స్మూత్గా రన్ చేయడం కోసం కంపెనీకి కావాల్సిన కరెంట్ అసెట్స్, వర్కింగ్ క్యాపిటల్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాదాపు ఇండియాలో ఏం చేస్తారంటే ఫిక్స్డ్ అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దేని వదిలేస్తాం? వర్కింగ్ క్యాపిటల్ వదిలేస్తాం. అంతెందుకు, రేపు సండే ఉంది, మీ పేరెంట్స్ నేను చూడడానికి వచ్చారు, బాగా చదువుతున్నావమ్మా అంతా అని చెప్పుకుంటారు. అంతా అయిపోయింది, వెళ్ళేటప్పుడు డాడీ ఖర్చులకు డబ్బులు లేవు అని అడిగావు అనుకో, మాకు 20 రూపాయలు ఉంది ఇవ్వనా అంటే కడుపు మాడిపోద్దా లేదా? వదుబా అంటాం. అదే డాడీ ఒక 5 లక్షలు ఇవ్వనమ్మా అంటే ఇది టూ మచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఖర్చులకు డబ్బులు కావాలి అంటే స్మూత్గా రన్ అవ్వడానికి కొంత డబ్బులు కావాలి, అది 20 రూపాయలు దారుణం, 5 lakhs దారుణం. ఎంత ఇవ్వాలి? ఖర్చులు కదా వాడు చూడు 50 మరీ దారుణం అంటున్నాడు రా. ఇప్పుడు లాస్ట్ సండే నేను చెన్నైకి వెళ్ళాను. నేను మా డాడీ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మా డాడీ దగ్గర నుంచి డబ్బులు అడగడం నాకు అలవాటు, ఆయనకి ఇవ్వడం అలవాటు. జనరల్గా సిచ్యువేషన్ ఏంటంటే ఒకనొక సందర్భంలో నేను డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాను, ఆయన డబ్బులు సంపాదించడం ఆటోమేటిక్గా తగ్గిపోయాడు, అంటే రిటైర్ అయిపోయాడు అనుకో. పెద్ద ఆయన అయిపోయాడు కదా, ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. కానీ ఆయన దగ్గర ఒక ఇగో అయితే ఉంది, మా అబ్బాయి నన్ను డబ్బులు అడగట్లేదని. ఆ ఇగోని సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? నాకు డబ్బులు వచ్చిన వెంటనే మా డాడీ అకౌంట్ కొట్టేస్తాను. అప్పుడు మా డాడీ ఏం ఫీల్ అవుతాడు? మా అబ్బాయి ఎవరు కంట్రోల్? నా కంట్రోల్ వస్తా, ₹1 తీయడంటాడు. కానీ మొత్తం అకౌంట్కి తీసుకొస్తా. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ తెలుసు కదా, అది ఎవరి దగ్గర ఉంటుంది? నా దగ్గరే ఉంటుంది.
ఇప్పుడు ఆయన బ్యాంకింగ్కి వెళ్ళి ఇదంతా ఉండదు, ఆన్లైన్ అకౌంట్ నా దగ్గర ఉండదు, వచ్చిన వెంటనే మొత్తం శాలరీ ఆయనకి ఇచ్చేసాను అనుకో, డాడీ ఖర్చులకి డబ్బులు ఏది అంటే అప్పుడు ఎక్కడి నుంచి వస్తారా డబ్బులు అంటాడు. అది అవసరం లే, తెచ్చుకోవడం నాకు తెలుసు. కాకపోతే టు మేక్ హిమ్ వాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదించినప్పుడు ఆయనే ఖర్చు పెట్టుకోకుండా నా మీద ఖర్చు పెట్టిన ఆయన, నేను ఇచ్చిన డబ్బులు ఆయనకి ఇస్తే ఆయన ఎలా ఖర్చు పెట్టుకుంటాడు? బేసిక్ లాజిక్ కదా. ఓకే, సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇట్ మేక్స్ హిమ్ లిటిల్ బిట్ వాట్, అదో రకమైన కంట్రోల్. మా అబ్బాయి అండర్ ఎవరు కంట్రోల్? మై కంట్రోల్. సో లాస్ట్ టైం చెన్నైకి వెళ్ళి వస్తూ ఉండేటప్పుడు, డాడీ డబ్బులకి ఇవ్వు, చెన్నై గుంటూరు వెళ్తున్నాను అంటే, అది ఇక్కడ ఎంత అవుద్దిరా అంటే, ఎంత అవుద్ది ఏంది, ట్రైన్ దాదాపు 1200-1500 అవుద్ది అంటే, 1500 అవుద్ది రిజర్వేషన్ కదా, టికెట్ కొనుక్కుంటే. లేదనుకో కిటికీ పట్టుకొని వెళ్ళామనుకో ఫ్రీయే, కానీ పోలీసులు పట్టుకున్నారు అనుకో తీసుకెళ్ళి వేస్తారు, 1500 అవుద్ది అంటే లెక్కేసి 1500 ఇచ్చి తీసుకెళ్ళు, ఎంజాయ్ మై సన్ అంటే ఏంది, టికెట్ డబ్బులు 1500. అవునరా 1500 ఇచ్చాను కదా, హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ ఏంటి, ఇక్కడి నుంచి అక్కడికి ఆటోకి వెళ్ళాలా, అక్కడి నుంచి అక్కడ ఆటోకి వెళ్ళాలా, ఎంత అవుద్ది ఆటో, ఇక్కడి నుంచి ఒక 100 వేసుకో, అక్కడి నుంచి ఒక 200, 300 అవుద్దిగా, ఇంకో 300 ఇచ్చి ఎంజాయ్ మై జర్నీ మై సన్ అంటే. ట్రైన్ అయిన తర్వాత ఒక థమ్స్అప్, చిప్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, థమ్స్అప్ ఎంత 20, చిప్స్ ప్యాకెట్ ఎంత 20, ఇదిగో 20, 20, 40 ఓకేనా అంటే. నీకు చెప్తే అర్థం కాదు. వాటర్ బాటిల్ ఇంకొక 20 తీసుకో అంటే, అది కాదు ఇంకెందుకురా మొత్తం ఇచ్చేసాను కదా పదా అంటే. ఇప్పుడు చెప్పండి, కెన్ ఐ మేక్ సాఫ్ట్ జర్నీ అంటే, నా ఖర్చులకు డబ్బులన్నీ ఉన్నాయి, తొక్కలోది చెన్నై నుంచి గుంటూరు రావడానికి కంగారు పడుతూ వచ్చాం అంటే, అంత డబ్బులు పెట్టుకొని. ఎందుకంటే ఐ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్, ఎనీ అన్సర్టనిటీ హిట్స్ ఐ షుడ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు. అర్థం చేసుకోండి, ఇలాంటి కంపెనీలో, ఒక టాటా మోటార్స్ కంపెనీలో 15,000 మంది పనిచేస్తారు చెన్నైలో. మార్నింగ్ ఎంట్రీ అయితే 15,000 మంది వర్క్ చేస్తారు. నువ్వు ఒక ఫైనాన్షియల్ మేనేజర్గా కంపెనీలో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 15,000 మంది వర్క్ చేస్తుంటే, ఏదైనా ప్రాబ్లం జనరేట్ అయిందనుకో, ఏంటి సిచ్యువేషన్ చెప్పు? మరి అలాంటి కంపెనీ మెయింటైన్ చేయాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలా లేదా? టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంత మనీ నువ్వు మెయింటైన్ చేసుకుంటా కంపెనీని స్మూత్గా మెయింటైన్ చేయగలవా? 4 గంటల నుంచి 5 గంటలు జర్నీ మెయింటైన్ చేయడానికే కంగారు పడతాం, ఎందుకంటే మన దగ్గర సఫిషియెంటే ఉంది. ఏదైనా అన్సర్టనిటీ వస్తే కుదరదు. మరి వేల కోట్లు పెట్టి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ కూడా ఉండాలి కదా. ఏమ్మా, మీకు హోండా కంపెనీలో ఒకసారి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. హోండా కంపెనీలో నేను చెన్నై హోండా కంపెనీలో ఒక చిన్న వర్క్ మీద వెళ్ళాను. అక్కడున్న ఫైనాన్షియల్ మేనేజర్తో డిస్కషన్లో ఉన్న ఒక చిన్న ప్రాజెక్ట్ మీద. అక్కడ ఏమవుతుందంటే, హోండా కంపెనీలో ఒక ఐరన్ షీట్ వచ్చిందనుకో, వాళ్ళు ఇక్కడ ప్రెస్ చేశారనుకో, పైనుంచి హైడ్రాలిక్ మెషిన్ ఆ ఐరన్ షీట్ని ప్రెస్ చేస్తుంది. అప్పుడు వెంటనే అది మన బైక్ ఇది ఉంటుంది కదా సిలిండర్, అలాంటి ఫామ్ అవుతాయి. ఐ థింక్ సిలిండర్ ప్లాంట్ అనుకుంటా, అది ఏదో హైడ్రాలిక్ మెషిన్ అంటే బైక్ అలా ఫామ్ అవుద్ది. దాన్ని అలా నెట్టేసాడు అనుకో, అది పెయింటింగ్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఐరన్ వస్తుంది, వీడి ప్రెస్ చేశాడు అనుకో, పైన నుంచి అలా వచ్చి మోల్డ్ అయిందనుకో, అది సిలిండర్ ఫామ్ అవుతుంది, వీడు నెట్టేస్తాడు. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అది చాలా చాలా క్యాజువల్. బట్ వన్ ఫైన్ డే పక్కన వాడితో మాట్లాడుతూ జోకులు వేసుకుంటే వాడు ఏం చేశాడంటే, స్లోగా చెయ్యి పెట్టాడు. ఈసారి 2 పడిపోయాడు సైడ్. ఏంటి, చెయ్యి పడిపోయింది, ఇది పడిపోయింది. వెంటనే అక్కడ మొత్తం సౌండ్ వస్తుంది కదా, యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు. వెంటనే అక్కడ ఉన్న వర్కర్స్ అందరిని వర్కరు వాడి బాడీని తీసుకొస్తున్నారు, బ్లడ్ పోతుంది. ఇంకొకటేమో వాడు చైన్ పట్టుకొని తీసుకొస్తున్నాడట, ఆ చెయ్యి ఒకటి కొట్టుకుంటుంది. ఓ మై గాడ్, అసలు దాన్ని చూస్తే ఏదో హర్రర్ మూవీ చూసినట్టుంది. ఇప్పుడు అక్కడికి వస్తున్న తర్వాత ఇక్కడే ఫైనాన్షియల్ మేనేజర్ ఉన్నాడు, క్యాషియర్ కమ్ అకౌంటెంట్ కమ్ మేనేజర్ ఆయనే. ఇప్పుడు ఆయన దగ్గర తీసుకొచ్చాడు. సార్ యాక్సిడెంట్ అయింది సార్ అంటే, ఆయన ఉండి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటాడు. ఎదవ నీ పర్మిషన్ కోసం వచ్చింది ఇక్కడికి, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి, వాళ్ళకి తెలియదు హాస్పిటల్కి తీసుకెళ్ళాం అని. నాకు కూడా ఏం తిక్కలోలా ఉన్నాడు అని. వాళ్ళు ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్ అంటే, తీసుకెళ్ళండి, చాలా ప్రమాదం. తీసుకెళ్తాం, ఏం కావాలి అక్కడ, మనీ కావాలి కదా, మనీ 200 సరిపోద్దా అన్నారు. అంత పెద్ద కంపెనీ మెయింటైన్ చేయడానికి వాడు ఎంత అన్నాడు, 200. ఈసారి ఇద్దరిని తీసుకెళ్లారు, యాక్సిడెంట్ అయినందుకు ఆయన్ని కొట్టి ఈయన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్పు, ఆయన్ని కొట్టారని తర్వాత ఒక టీం మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఎందుకు కొట్టారు అంటే, కొట్టమా సార్, ఎంత పెట్టుకున్నాడు సార్ ఆయన, 200. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సార్ ఇంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వేస్ట్ కదా సార్ అంటాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ ఉంది. ఏమని, డబ్బులు ఎక్కువ హోల్డ్ చేసాం అనుకో, ఏం వేస్ట్, ఇంట్రెస్ట్ వేస్ట్. ఇప్పుడు మా డాడీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు తీసుకొచ్చారు అనుకో, జర్నీ కోసం 1,00,000 రూపాయలు ఎందుకు వేస్ట్ కదా. అదే డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర హోల్డ్ చేస్తే ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ అంత డబ్బులు తీసుకొచ్చి ఐడియల్గా పెట్టుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది. సో ద పాయింట్ ఆఫ్ ఇస్, ఆయన పాయింట్ అంటే ఏంటి, ఇలా యాక్సిడెంట్ అవుతాయని మాకేమన్నా తెలుసా అని.
తెలుసా అంటే ఇప్పుడు మీరు ఆ టైం పీరియడ్కి నీకు డబ్బులు ఉంటే ఆ ప్రాబ్లం ఏం చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. నీ దగ్గర డబ్బులు లేదు, వాడు చెయ్యి మళ్ళీ ఏం కాదు, వాడికి అది మొత్తం సెట్ కాలేదనుకో వాడి జీవితం పోద్ది కదా. కొన్ని సందర్భాల్లో వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇలాగే ఉంటుంది. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి చూస్తే దాని మీనింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది ఒక క్యాపిటల్ కావాలి ఎందుకోసం, స్మూత్గా వర్క్ చేయడానికి. వర్కింగ్ కాదు అక్కడ, దాని ముందు ఒక వర్డ్ యాడ్ చేయి. వాట్ ఇస్ దట్? స్మూత్ వర్కింగ్. ఇది లేకుంటే వర్క్ జరగదా? వర్క్ జరుగుద్ది, స్మూత్గా అయితే జరగదు. సమస్య వచ్చిందనుకో ఆ రోజు నీ బ్యాలెన్స్ షీట్ చినిగిపోద్ది. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఫిక్స్డ్ అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, దేని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వర్కింగ్ క్యాపిటల్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందువల్ల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదివే మీకు ఈ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ అయినా, ఒక కంపెనీకి క్యాపిటల్ కావాలనుకోరా, ఇది చూడు, క్యాపిటల్ కన్సర్న్ ఆఫ్ ద కంపెనీ, 2 పార్ట్ల కింద. నువ్వు ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఎంత కావాలి అని నువ్వు ఎస్టిమేట్ చేసినప్పుడు ఈ క్యాపిటల్ 2 పార్ట్ల కింద కన్వర్ట్ అవుతాయి. ఏంటది? వన్ ఈస్ ఫిక్స్డ్ క్యాపిటల్, అనదర్ వన్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏమిటి అంటే ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇస్ ప్లాన్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వాట్ అసెట్? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమన్నా చెప్పు, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ వాట్ అసెట్? ఫిక్స్డ్ అసెట్. మరి వర్కింగ్ క్యాపిటల్ అంటే దట్ యూ విల్ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వాట్ అసెట్స్? కరెంట్ అసెట్స్. ఇది చూసారా, ర్యాట్ స్కిల్స్ అండ్ ఇన్ఫాంట్ అట్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. అప్పుడే బేబీ పుట్టిందిరా, ఆ బేబీని ర్యాట్ కొరికి చంపేశాయని చెప్పి ఒక ఆర్టికల్ చదివా. అప్పటి నుంచి ఈ వర్కింగ్ క్యాపిటల్ పెట్టినప్పుడు అంతా ఈవెన్ మారతాను చెప్పినా అది ఈ ఎగ్జాంపుల్ అయితే నేను వదలను. ఎందుకంటే చెప్పాలి, ఇందులో కనీసం గివెన్ స్టూడెంట్స్ అయినా సరే రేపు భవిష్యత్తులో ఇలాంటి దారుణమైన పనులు చేయకూడదు. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? గుంటూరులోనే జరిగింది. అసలు ఆ రోజు నేను ఉన్నాను, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, సైలెంట్గా ఉన్నా, ఏడుపు లేదు, ఏమీ లేదు. అసలు ఆ ఆర్టికల్ ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ మన గుంటూరు హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడే జరిగింది, ఇదే హాస్పిటల్. అవునా? ఎన్టీవీలో కూడా ఈ ఆర్టికల్ వస్తే ఫోటో కూడా నెట్లో వచ్చింది, అది కూడా తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఎంత దృఢంగా ఉంది హాస్పిటల్, అంత స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టారు, కానీ ఏం మిస్ అయింది? వర్కింగ్ క్యాపిటల్ లేదు. అంటే ఇక్కడ చూడండి, అక్కడ అది రాసింది ఎందులో తెలుసా? TOI అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ అది. బట్ ట్రై టు అండర్స్టాండ్, వీ విల్ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ అసెట్ మీద చేస్తాం, కానీ దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయం? వర్కింగ్ క్యాపిటల్ మీద లేదు. ఇప్పుడు ఇదేంటో తెలుసా? ఎయిర్ ఇండియా శ్రీనగర్, జమ్మూ టు ఎయిర్ ఇండియా శ్రీనగర్ డిలేడ్ ఫ్లైట్ ఆఫ్టర్ ర్యాట్ సీన్ ఇన్ ద ప్లేన్. అంటే ప్యాసింజర్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు, ఇంజన్ క్యాబిన్లోంచి ఎలుకలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్యాసింజర్స్ ఉండి వాళ్ళు దాని వైపు చూశారు, అవి ఉండి మేమేం చేయలేదు, మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయారు. బీరువాలో ఎలుకలు వెళ్ళారా? వారం రోజులు ఉండి బయటకు వచ్చాయనుకో, ఆ బట్టలు వేసుకుంటే తర్వాత తెలుస్తుంది ఎక్కడ కొరికే, దేన్ని కొరికే అని. ఇంజిన్ లోపలికి వెళ్ళిపోయి అవన్నీ ఏం చూస్తుంటాయి? వైర్లు చూసి వచ్చుంటాయా? దేన్నో ఒకదాన్ని కొరికాయనుకో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందనుకో, అట్నుంచి అంతే. ఇప్పుడు అక్కడ వచ్చి ఏంటి ఎలుకలు ఉన్నాయంటే లోపల ఉండి వాళ్ళ ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ ఉండి ఏం కాదు అవేం చెయ్యు, మాకు అలవాటు అంటే. యూ ట్రై టు అండర్స్టాండ్, అంత పెద్ద విమానం కొన్నారు, కోట్ల విమానం కొన్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే దాంట్లో ఎలుకలు పోయేంతగా. యూ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ ఎయిర్ ఇండియా. ఇది NDTVలో వచ్చిన ఆర్టికల్. ఇది ఇంత దారుణంగా మెయింటైన్ చేస్తారా అనిపిస్తుంది. సో వర్కింగ్ క్యాపిటల్, ఒక కార్పొరేట్, ఒక ఫిక్స్డ్ అసెట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఏముండాలి? నీకు వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి కదా. ఇప్పుడు అందులో నుంచి ఆ ఫ్లైట్లో ఎగిరేంత వరకు ఏంటి పరిస్థితి? ఒకవేళ వాళ్ళకి ప్రమాదం జరిగితే అదేం జరగదు సార్, ఎక్కువ జరుగుతుంది. ఓకే, సో యూ నీడ్ ఎ వర్కింగ్ క్యాపిటల్. ఇది BSNL చూసింటాం, అక్కడ సిమ్ గొడుగేసి పెట్టుకున్నారు, సిమ్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం, దండం పెడతాం. అరే ఎప్పుడు వచ్చిన కంపెనీ నువ్వు కదా, ఎందుకు BSNL ఎవరు కొనలేదు? ఎందుకంటే సిగ్నల్ ఇష్యూ అని. ఇండైరెక్ట్గా అది వర్కింగ్ క్యాపిటలే కదా. దూరదర్శన్ ఎక్కడుంది? చాలా దూరంగా ఉంది. దూరదర్శన్ ఈ మధ్యకాలంలో చూసారు ఎప్పుడన్నా? లేదు. కానీ దూరదర్శన్ ఒకటి ఉంటుంది కదా. దూరదర్శన్ స్లోగన్ ఏంటంటే సత్యం శివం సుందరం. అంటే ఒక మీడియా అంటే నిజాన్ని చెప్పాలి, సత్యం శివం మంచినే డెవలప్ చేయాలి, సుందరం చూపించేది మొత్తం అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు మీడియా అన్నిటికీ అగెనెస్ట్గా చూపిస్తాయి. అంత స్లోగన్తో ఎస్టాబ్లిష్ అయిన దూరదర్శన్ ఎక్కడో ఉంది. కారణం ఏంటంటే మంచి ప్రోగ్రామ్స్ ఉండవు. కారణం వర్కింగ్ క్యాపిటల్ ఉండదు. సో ఇండియాలో పబ్లిక్ సెక్టర్ కంప్లీట్ ఫెయిల్డ్, హాస్పిటల్స్ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వర్కింగ్ క్యాపిటల్. సపోజ్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకో, మా డాడీ అరే శాలరీ వచ్చింది డాడీ, డబ్బులు ఫార్వర్డ్ చేయి, హాస్పిటల్కి వెళ్ళాలి, కొద్ది హెల్త్ బాగాలేదు అంటే, డాడీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని నేను అన్నాను అనుకో. అన్నాను కాదు,
ఓ రోజు పొరపాటున అన్నాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాడీ అంటే, ఎంత మాట అన్నవరా, కన్న తండ్రిని రే అంటే ఏమన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అని ఫోన్, అదేం లేదు డాడీ ఏమన్నాను అని ఫోన్ పెట్టేసి వాళ్ళ అన్న అంటే మా బాబాయ్ ఆయన ఫోన్ చేసి, ఏరా అరే పెదనాన్న ఫోన్ చేసి, ఏరా అంత పెద్దోడు అయిపోయారా నువ్వు, ఏమన్నారు మీ డాడీని, రే గుర్తుపెట్టుకో కన్న తండ్రి, ఏమన్నా నేను, ఏమన్నావురా ఏమన్నావు కన్న తండ్రిని, అది ఏమన్నాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటావరా, అరే సరేరా నీకుంది ఉండు పెట్టేశాడు. తర్వాత వాళ్ళ చెల్లెలు అత్తమ్మ ఫోన్ చేసింది, ఏం రా మా అన్నని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అంత స్థాయికి వెళ్ళిపోయారా నువ్వు, రే నువ్వు పుట్టినప్పుడు ఇసిరి పడేయాల్సిందా నిన్ను, అసలుకి ఆమె కొన్ని చెప్పకూడదు కానీ సెన్సార్లెస్ బూతులు తిట్టింది ఆమె. ఓకే అంటే ఎందుకు తిడుతుందో అర్థం కాదు నాకు. తర్వాత అర్థమైంది, ఓహో అసలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వాళ్ళ దృష్టిలో హాస్పిటలే కాదు, కారణం ఏమిటి అంటే నథింగ్ బట్ ఆ హాస్పిటల్ని ప్రాపర్గా హైజీనిక్గా మెయింటైన్ చెయ్యరు. తర్వాత తిట్టింది నన్ను కాదు, వాళ్ళు తిడుతున్నది వర్కింగ్ క్యాపిటల్ ప్రాపర్గా మెయింటైన్ చేయమని. సో యు సీ వాట్ ఈస్ రాంగ్ రియల్లీ. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ అలా ఉన్నాయా, ఒకప్పుడు ఉండేవే కానీ ఇప్పుడు అలా లేవు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్. బట్ ద థింగ్ ఈస్ వన్స్ వీ హ్యాడ్ దట్ పర్సెప్షన్, ఇట్స్ ఎవ్రీథింగ్ గాన్. పబ్లిక్ సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్, టెలికమ్యూనికేషన్, స్కూల్స్, వాట్ ఈస్ దిస్? ఇండియా లాంటి ఇంత పెద్ద కంపెనీస్లో, ఇంత పెద్ద కంట్రీస్లో మొత్తం పబ్లిక్ సెక్టర్ కొలాప్స్ అవ్వడానికి ఓన్లీ రీజన్ ఇస్ వర్కింగ్ క్యాపిటల్. ఇంతకుముందు ఒక ఓల్వా బస్సులో యాక్సిడెంట్ అయ్యి కొంతమంది చనిపోయారు. అప్పుడు శివాజీ గారు, ఫిల్మ్ యాక్టర్ శివాజీ గారు ఉండి, ఓల్వా బస్సులు ఎక్కొద్దు, ప్రైవేట్ ఓల్వా బస్సులు, మీరు గవర్నమెంట్ బస్సులు ఎక్కండి అని. గవర్నమెంట్ అక్కడైతే పోవాలంటే యాక్సిడెంట్లు అవ్వాలి. ఇక్కడ పల్లె వెలుగుల బస్సు ఒకటి ఉంటుంది, ఏఆర్ రెహమాన్కి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ రాకపోతే పల్లె వెలుగుల బస్సు ఎక్కుతాడంట. ఆ సౌండ్కి ట్యూన్స్ వచ్చేసాయి ఆయనకి, వావ్ సూపర్ ఇయర్ అంటే. సో they will make it, it's nothing but what is that working capital. Arey just to hold this example for academic purpose only, no personal interest is involved, okay, that is called what is it. Ippudu meer cheppandi idi nijama kaada, you are the chartered accountant of chief chartered accountant of what is that Air India ki unnappudu alanti jarigite enta issue ga untadi. That is the reason we have to learn Doordarshan Rai. Okay, ఇది చాలా దూరంలోనే ఉంది. ఇప్పుడు దీన్ని అన్నిటిని కన్సిడర్ చేసి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ allocated by the company to make investment on what assets? Current assets. So current assets in order to generate return from fixed asset in a smooth manner గా మెయింటైన్ చేయాలంటే ఈ అమౌంట్ అనేది మన దగ్గర ఉండాలి. వర్కింగ్ క్యాపిటల్ ఇస్ అనదర్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇస్ నీడెడ్ టు మీట్ డే టు డే రిక్వైర్మెంట్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్. ఇది ఉంటేనే డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్ స్మూత్గా రన్ అవుతాయి. సో అదర్వైజ్ వాట్ హ్యాపెన్, ఇట్ వుడ్ బి డిఫికల్ట్. అందుకోసమని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ ఇస్ దట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ విజిబిలిటీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్. ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్. దీన్నే సర్క్యులేటింగ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్, సర్క్యులేటింగ్ క్యాపిటల్. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ని రెండు రకాలుగా కన్సిడర్ చేయొచ్చు. వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ, ఒక కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ గురించి నువ్వు నేర్చుకోవాలంటే ఇక్కడ నువ్వు రెండు టెర్మినాలజీ తెలుసుకోవాలి. నెంబర్ వన్ ఈస్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, అనదర్ వన్ ఈస్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. వాట్ ఇస్ దట్? ఇప్పుడు ఒక కంపెనీ బిజినెస్ రన్ అవ్వాలనుకో, ఆ కంపెనీ స్మూత్గా రన్ చేయడానికి ఎంత కరెంట్ అసెట్స్ అయితే కావాలో, క్యాష్, స్టాక్, డెటార్స్, బ్యాంకు, ఎంత కరెంట్ అసెట్స్ కావాలో వాటిలన్నింటినీ కలిపితే వచ్చేదే వాట్ వర్కింగ్ క్యాపిటల్, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. కానీ ఆ బిజినెస్ రన్ చేయాలంటే ఇన్ని అసెట్స్ కావాలంటే అంత అమౌంట్ కావాలి కదా. కానీ అంత అమౌంట్ అవసరం లేదు, వేరే వాళ్ళు నీకు లయబిలిటీ ఇచ్చారనుకో, అప్పు ఇచ్చారనుకో, అప్పుడు అది లేకుండా కూడా ఏం చేయొచ్చు. అరే అర్థమైందా? నాకు 10 లక్షలు కావాలి మెయింటైన్ చేయడానికి, కానీ 10 లక్షల్లో ఎవరో ఒకరు 5 లక్షలు ఇచ్చారు, లోన్ ఇచ్చారు. ఇప్పుడు నాకు అసెట్స్ నా దగ్గర ఎన్ని ఉండాలి? అరే నాకు బిజినెస్ మెయింటైన్ చేయాలంటే 10 lakhs అసెట్స్ ఉండాలి. కానీ 10 lakhs అసెట్స్కి నాకు దగ్గర ఎంత మనీ కావాలి? 10 lakhs కావాలి. ఇన్ జనరల్ అర్థం చేసుకోండి, నాకు 10 lakhs అసెట్ కావాలి. సో టోటల్ కరెంట్ అసెట్స్ ఐ నీడ్ ఇస్ కాల్డ్ వాట్ వర్కింగ్ క్యాపిటల్, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. బట్ ఈ టోటల్ నాకు ఇన్ని అసెట్స్ కావాలి కంపెనీని రన్ చేయాలంటే. కానీ ఇప్పుడు అమౌంట్లో నాకు 5 లక్షలు పక్కన వాళ్ళు ఇచ్చారనుకో, అప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు కరెంట్ అసెట్స్ తగ్గుతాయా,
నేను పెట్టే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతా. వర్కింగ్ క్యాపిటల్ ఇప్పుడు నా దగ్గర అసెట్స్ ఎంత ఉంటాయి? 10 lakhs ఉంటాయి. కానీ 10 lakhsకి నా దగ్గర ఎంత ఉంటే సరిపోద్ది? 5 lakhs. అంటే కరెంట్ లయబిలిటీ. అందుకోసం పెద్దలు ఏమంటారంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంట. అంటే కొద్దిగా మంచివారుగా ఉన్నాం అనుకో, రేపు ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో 10 మంది హెల్ప్ చేస్తారు. యు రిమెంబర్ వన్ ఐ వాస్ వాచింగ్ మూవీ కాల్డ్ ఆ నలుగురు మూవీ. ఫాదర్ అప్పు చేస్తాడు, కొడుకు ఇచ్చేసి డబ్బులు కట్టలేక సూసైడ్ చేసి చచ్చిపోతాడు. కానీ అప్పిచ్చినోడు ఇచ్చి ఏం చేస్తాడంటే కొడుకుని, మీ నాన్న తల తాకట్టు పెట్టిస్తానన్నాడు, ఓ పని చేసి తలను కట్ చేసి నా చేతిలో పెట్టండి. ఐ వాస్ గాట్ షాక్డ్ దట్ అసలు ఆ వర్డింగ్ అనేది తెలుసు కానీ అలా అప్పడుగుతారా అని. కానీ కొడుకు అప్పటికే డబ్బులు ఇవ్వడు. నేను ఇవ్వను చెప్పాడు, మీ నాన్న తల తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తా అన్నాడరా, నువ్వు ఇవ్వను అంటున్నావు కదా, ఓ పని చేయి, ఏం చేస్తావు అంటే మీ నాన్న తల నరికి నా చేతిలో పెట్టండి. అప్పటికి వాడు ఇవ్వడు. అప్పుడు అంతే వాళ్ళు 10 లక్షలు ఇవ్వాలి. కానీ ఇంతలోపల ఒక ముస్లాం వచ్చి, అరే కొడుకు అయిన తర్వాత అలా చేయకూడదు బాబు, నేను ఇస్తానని చెప్పి ఆమె దగ్గర ఉన్న ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తుంది, ఇంకొకటి 20, ఇంకొకటి 30, అలా 40. ఇక్కడ అందరూ వచ్చేస్తే ఆటోమేటిక్గా అక్కడ వచ్చిన ఫండ్ ఎంత వస్తుందంటే పే చేయాల్సిన అప్పు కంటే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అంటే అంతో కొంతమంది చిన్నగా ఒక 1 రూపీ ఇచ్చారనుకో, నీకు వర్కింగ్ క్యాపిటల్ తగ్గదు, కానీ ఆ వర్కింగ్ క్యాపిటల్కి నువ్వు పెట్టాల్సిన మనీ ఏమవుతుంది? తగ్గుతుంది. తమిళనాడులో కల్చర్ ఉంది, అడుక్కుంటే దాన్ని బెగ్గింగ్ అంటారు. ఒక బాగా సొసైటీలో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయిని MBBS చదివించాలి, ర్యాంక్ వచ్చింది, కానీ చదివించడానికి డబ్బులు లేవు. పాయింట్ నెంబర్ 1. అప్పు అడిగితే అప్పు తిరిగి కడతామన్న కెపాసిటీ లేదు. పాయింట్ నెంబర్ 3. పోనీ చదువును ఆపేయలేము. పాయింట్ నెంబర్ 4. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తాం? అదే కదా, బెగ్గింగ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్, అంత అయితే కట్టలేరు. పోనీ చదువు ఆపేయలేరు. పోనీ అప్పు అడిగి తీసుకుందామంటే అప్పును తిరిగి కట్టలేరు రెగ్యులర్ లైఫ్కి. మరి ఏం చేస్తారు? అందుకోసం అని వాళ్ళు ఒక వర్కింగ్ క్యాపిటల్ జనరేషన్ కోసం దే విల్ ఇన్వైట్ ఫర్ ద డిన్నరో లంచ్కో పిలుస్తారు. ఎలా పిలుస్తారంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని దండం పెట్టి వాళ్ళు పిలిపిస్తారు. మీరు రేపు భోజనం పెడుతున్నారు రండి అని చెప్పి వచ్చిన ప్రతి వాళ్ళకి కాళ్ళు కడుగుతారు. అంటే ఒక చీఫ్ గెస్ట్ భగవంతుడిలాగా ట్రై చేస్తారు, భగవంతుడు రిప్రజెంటేషన్ చేస్తారు. ఇలా కష్టాల్లో ఉన్నామని చెప్పి వాళ్ళకి పిలిచి, వాళ్ళకి ఇంటికి వెళ్ళి పిలిచి వాళ్ళ కాళ్ళు గీళ్ళు కడిగి వాళ్ళకి భోజనం పెట్టి రూపాయి అడగరు. ఇప్పుడు అదంతా మర్యాద. వాళ్ళు నిజంగా వీళ్ళ కష్టాల్లో ఉన్నారని ఊరు వాళ్ళందరూ చూసారనుకో, ఊరి వాళ్ళందరూ కలిపి ఆ తిన్న ప్లేట్లలో ఇది ఉంటుంది కదా, ఆకులు ఏదో ఉంటాయిగా, దాని కింద డబ్బులు పెడతారు. ఎవడెవడి కెపాసిటీకి అంతా ఎంత పెట్టాడు ఎవడెవడికి చెప్పడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఆకులు ఎత్తారు కదా, దాంట్లో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు బెగ్గింగ్ చేసినట్ట కాదు. కానీ రేపు ఇదే సమస్య పక్కన వాళ్ళకి వస్తే నువ్వు కూడా ఏం చేయాలి? అదే కన్సిడర్ చేయాలి. 1 for all, all for one. విలేజ్ సిచ్యువేషన్స్ ఇలా ఉండాలని కౌటిల్య అర్థశాస్త్రాల్లో రాశారు, ఫర్ ది సేక్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. అందుకోసం ఇంట్లో ఒక మ్యారేజ్ జరిగిందనుకో, మ్యారేజ్ ఈజ్ ఎ నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. ఉన్న డబ్బులంతా ఖర్చు పెడతాం, దానివల్ల రిటర్న్ ఏం రాదు. కానీ తెచ్చిన అప్పుల మీద ఇంట్రెస్ట్ కట్టాలి, డబ్బులు ఉండవు. మరి అప్పుడు ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్లో అందరు కలిపి ఒకరికి హెల్ప్ చేయండి, ఆ ఒక్కడు మళ్ళీ మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేయండి అన్న సిచ్యువేషన్. అందుకోసం మ్యారేజ్ జరిగినప్పుడు అందరిని పిలవండి, భోజనాలు పెట్టండి, వాళ్ళు ఏదో గిఫ్ట్లు ఇస్తారు, ఆ ఖర్చులతో బతికేయండి. రేపు వేరే వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు నువ్వు వెళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే గిఫ్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. కొన్ని పెళ్లి కార్డుల మీద నేను చూశాను, గిఫ్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. అంటే ఏంటి మీనింగ్? నువ్వు నాకేం గిఫ్ట్లు ఇవ్వకు, రేపు మేము వచ్చి ఇవ్వము అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత మనీ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్స్ అని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కార్పొరేట్ కంపెనీలో కరెంట్ అసెట్స్ కావాలి, కానీ ఆ కరెంట్ అసెట్స్కి అంత కొంత లోన్ బయట నుంచి జనరేట్ అయిందనుకో, అప్పుడు కరెంట్ అసెట్స్ నుంచి ఏం డిడక్ట్ చేస్తాం? కరెంట్ లయబిలిటీ డిడక్ట్ చేసాం అనుకో, అప్పుడు నీకు కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? తగ్గుతుంది. కరెంట్ లయబిలిటీ కన్సిడర్ చేసి చెప్తే దాన్ని ఏం వర్కింగ్ క్యాపిటల్ అంటారు? నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి? నీకు కావాల్సిన కరెంట్ అసెట్స్, కానీ నీకు అంత అమౌంట్ అవసరం లేదు, ఎందుకంటే నీకు అంతో కొంత బయట నుంచి ఏమిస్తారు? కరెంట్ లయబిలిటీ వస్తున్నాయి. వన్స్ యూ గెట్ ద కరెంట్ లయబిలిటీ, యువర్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ డిక్రీజెస్. సో దట్ ఈస్ అ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే total current assets required to run your business comfortably is called what? Gross working capital. From the gross working capital minus net working capital, అంటే మైనస్ కరెంట్ లయబిలిటీ డిడక్ట్ చేస్తాం. కరెంట్ లయబిలిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో మెయిడ్ వర్క్ చేస్తుంది, ఆమెకు 1వ తేదీ నేను శాలరీ పే చేయాలి, కానీ ఈరోజు 16, ఇప్పటిదాకా నేను పే చేయలేదు అనుకో, ఆమె డబ్బులు నా దగ్గర ఉన్నట్లేగా. ఏమ్మా, ఇప్పుడు నా బైక్ పెట్రోల్కి, మెయింటెనెన్స్కి, రన్నింగ్కి నేను ఆ డబ్బులు నేను వాడుతున్నానంటే ఇది నా డబ్బులా ఆమె డబ్బులు? అంటే ఆమె డబ్బులే. ఇంట్రెస్ట్ లెస్ లోన్ తీసుకున్నట్టే.
అందరికీ ఏమంటారు అంటే నేను లేట్గా పే చేస్తున్నాను అనుకుంటారు, కానీ నాకు తెలుసు కదా నేను ఆ దగ్గర నుంచి ఇంట్రెస్ట్లెస్ లోన్ తీసుకున్నాను అని అర్థం. రిలయన్స్ కంపెనీ వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళకి 12th శాలరీ పే చేస్తుంది. కనీసం 20,000 మంది పనిచేస్తారు. నెలకి 20,000 మంది దగ్గర నుంచి నువ్వు ఇంట్రెస్ట్లెస్ లోన్ తీసుకున్నట్టే కదా. వాళ్ళకందరికీ ఎప్పుడు పే చేయాలి? నువ్వు ఫస్ట్ను పే చేయాలి. నువ్వు ఎప్పుడు పే చేస్తున్నావు అంటే అన్ని రోజులు ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నట్లేగా. నీకు ఏదైనా సమస్య వస్తే ఆ డబ్బులు ఏమవుతాయి? సాల్వ్ అవుతాయా లేదా? దట్ ఈస్ అ కరెంట్ లయబిలిటీ. చిన్నప్పుడు నేను మా సిస్టర్ స్కూల్కి వెళ్తే మా సిస్టర్ డాడీ స్కూల్కి వెళ్ళాలి డబ్బులు ఇవ్వు అంటే ఎంత కావాలమ్మా అంటాడు మా డాడీ. నేను వెళ్ళి అడిగా అనుకో ఎందుకు కావాలరా అంటాడు. కడుపు మండిపోద్దా లేదా? బట్ వన్ ఫైన్ డే ఐ సా మా డాడీ వాళ్ళ అమ్మ తిరుమలకి వెళ్ళేటప్పుడు హుండీని ఎత్తిపెట్టేది. దేవుడి పట్టణం దగ్గర హుండీ తెలుసు కదరా, హుండీ పెట్టి హుండీలో డబ్బులు వేసేది. అది ఎప్పుడైతే చూశానో ఆ రోజు నుంచి ప్రపంచంలో అసలు మనుషులను డబ్బులు అడగడం మానేశాయి. ఎందుకు? అవసరం లేదు కదా. అందరికీ దేవుడు లైట్ వేస్తే డబ్బులు ఇస్తాడు, కానీ అందరు నిద్రపోయిన తర్వాత లైట్ ఆపేస్తే నాకు డబ్బులు ఇస్తాడు. ఐ కుడ్ నాట్ ఆస్క్ మనీ. ఎవరన్నా బంధువులు ఇంటికి వచ్చారనుకో, చిన్నపిల్ల వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు కదా పిల్లలకి, అప్పుడు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళ. అసలు ఆ హుండీలో డబ్బులతో పోల్చుకుంటే అసలు డబ్బులే అస్సలు కాదు, లెక్క పెట్టేవాడిని. డబ్బులతో ఎవరిని కొనలేరు, బాలుని కొనలేను అనేవాడిని. వాళ్ళు ఉండి అసలు ఏంట్రా పిల్లోడు అసలుకి వాడు రే, కానీ విషయం అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పు, యాజ్ లాంగ్ యాజ్ హుండీ ఇస్ దేర్ కరెంట్ లయబిలిటీ ఉన్నట్టేగా. ఆమె ఏ రోజైతే తిరుమలకి వెళ్ళాలని హుండీ పగలగొట్టుద్దో, పగిలేది హుండీ కాదు, గుండె పగిలిపోయేది. సో దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. యూ హ్యావ్ టు కన్సిడర్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. అర్థమైందా? ఇప్పుడు గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్. అనదర్ వన్ ఈస్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్, టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ నార్మల్ రన్నింగ్, శివకాశి తీసుకో, క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది శివకాశిరా. శివకాశిలో ఇప్పుడు నార్మల్ ప్రొడక్షన్ ఇలా చేస్తారు. దివాళీకి వచ్చేటప్పుడు క్రాకర్స్ ఇలా ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తారు. కానీ వెన్ దివాళీ గెటింగ్ క్లోజర్ ఇలాగే వర్క్ చేస్తారా? ఎంప్లాయీస్ని తెచ్చుకుంటారు, అడిషనల్గా ఎంప్లాయీస్ని అడిషనల్గా తెచ్చుకుంటారు కదా. అటువంటిప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ యాడ్ అయిందనుకో, వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. అంటే వర్కింగ్ క్యాపిటల్ 2 typesలో చెప్పొచ్చు. ఏంటది? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. నార్మల్ వర్క్ జరిగేటప్పుడు పర్మనెంట్గా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా సరే నువ్వు అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నావు అనుకో, ఈ పర్మనెంట్కి కొంత అడిషనల్ యాడ్ అవుద్ది. దాన్ని ఏమంటారంటే ఫ్లక్చువేటింగ్ ఆర్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఎంసీక్యూస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు చెప్పండి, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ total current assets required. Net working capital means current assets minus current liability. Permanent working capital means it is a fixed amount of working capital irrespective of level of activity. No any unit lana produce chey, that working capital will remain constant. That would be permanent working capital. ఎప్పుడైనా మనం అన్సర్టనిటీగా అడిషనల్గా వర్క్ తీసుకున్నాం అనుకో, దెన్ యూ విల్ జనరేట్ వాట్ ఇస్ దట్? ఫ్లక్చువేటింగ్ వర్కింగ్ క్యాపిటల్, రైట్? మరి అసలుకి ఒక కంపెనీకి ఈ చాప్టర్ ఎందుకు నేర్చుకోవాలి సార్? అసలు వర్కింగ్ క్యాపిటల్ ఎందుకు నేర్చుకోవాలి? దీన్ని మనం సిగ్నిఫికెన్స్ అంటాం. వాట్ ఇస్ దట్? సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఎస్టిమేట్ చేస్తారు? ఇది ఏమైనా చెప్పండి. అసలు నీ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఉందనుకో ఏం చేయొచ్చు? స్మూత్గా బిజినెస్ రన్ చేయొచ్చు. ఎప్పుడైతే స్మూత్గా రన్ చేస్తాం అనుకో ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తుందిగా. చూడు, ప్రాఫిట్ ఈజ్ రివార్డ్ ఆఫ్ రిస్క్ టేకింగ్గా. ఎప్పుడైనా ఏ రిస్క్నైనా ఏం చేయొచ్చు? హ్యాండిల్ చేయొచ్చు. ఆ రిస్క్ని హ్యాండిల్ చేసాం అనుకో నీకు బెనిఫిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా లేదా? 2022లో తుఫాన్ వచ్చింది భారీగా వైజాగ్. నాట్ 2022 అనుకుంటా. అది వైజాగ్ మొత్తం కొట్టుకుపోయింది కదరా. ఎస్, అట్ ద టైమ్ ఐ వాజ్ లార్జ్ సెంట్రల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా. అలాగే గాలి విపరీతంగా కొడుతుంది. అక్కడ జై లుకాస్ గోల్డ్ షోరూమ్ ఎదురుగా కాజల్ అగర్వాల్ పెద్ద బోర్డు ఉంది. ఈ గాలికి ఏమైందంటే ఆ బోర్డు పగిలి ఆ పైన దాని మీద పడిపోయింది. దేని మీద? జై లుకాస్ మీద పడిపోయింది. అప్పుడు పైన మిర్రర్ ఉంది, పెద్ద మిర్రర్. ఆ మిర్రర్ మొత్తం పగిలిపోయింది. ఇప్పుడు అది ఎలా ఉందంటే కింద బోర్డు నుంచి జై లుకాస్కి ఒక నిచ్చెనలాగా వేసి పెట్టారు, బాహుబలిలో ప్రవాస్ వెళ్తున్నట్టు. లోపలేమో గోల్డ్ ఉంది. అద్దాలు పగిలిపోయాయి. ఎక్కడ జనాభా అక్కడ ఆగిపోయారు చూసి. ఎందుకు? గాలి ఇలా కొడుతుంది. ఒక్కసారి గాలి డైరెక్షన్ మారి ఇలా కొట్టింది అనుకో, హారాలు వజ్రాలు వచ్చి మెడలో పడిపోతాయి. నేనైతే పెట్రోల్ బంక్ దగ్గర బండి ఆపేసి వెళ్ళిపోయి అక్కడికి. ఒక్క గాలి డైరెక్షన్ ఇటు తిప్పింది అనుకో, మాస్టర్ మైండ్ 10 సంవత్సరాలు శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకుని అటు నుంచి అటు వెళ్ళిపో. నేను అనుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నారా? అసలు పెట్రోల్ కొట్టే వాళ్ళు కూడా ఆపేశారు. పెట్రోల్ లేదన్నారు. లేదు, పోవా, వెయిట్ చేస్తున్నావు అని. ఇప్పుడు చూడు, యు ఆర్ ద మేనేజర్ ఆఫ్ విచ్ కంపెనీ? సేమ్ జై లుకాస్. నువ్వేం చేస్తావు? నువ్వు కూడా వెయిట్ చేస్తావు దానికోసం.
ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలా లేదా? ఇమ్మీడియట్గా ఇప్పుడు చూడు, అలాంటి సమస్య వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా డబ్బులు ఉండబట్టి వాడు ఇమ్మీడియట్గా సెక్యూరిటీ, పర్సనల్ ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొని నైట్కి మొత్తం దాన్ని ఏం చేశారు, మళ్ళీ రీమోడల్ చేశారు. లేకపోతే క్షణాల్లో దోపిడీ జరిగిపోద్ది. అంటే ఇవన్నీ జరుగుతాయని తెలుసా? జరిగితే ఏంటి పరిస్థితి? మొన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది మనకి, 2 ట్రైన్స్ యాక్సిడెంట్ అయిపోయి 24 అవర్స్లో క్లీన్ చేశారు వాటిని. అదే వేరే కంట్రీలో అయితే ఇట్ విల్ టేక్ ఎ టైం, 24 అవర్స్. ఇట్స్ ఎవర్ గ్రీన్ గ్లోబల్ రికార్డ్. అంత పెద్ద ట్రైన్స్ మ్యాసివ్ కొలైడ్ని సాల్వ్ చేయడం. బికాస్ యూ కెన్ రన్ ఎనీ బిజినెస్ ఇన్ వాట్ వే? స్మూత్ రన్నింగ్ బిజినెస్ మెయింటైన్ చేయొచ్చు. రిస్క్ని మేనేజ్ చేస్తాం అనుకో ఏమొస్తుంది? ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ప్రాఫిటబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఏదైనా కంపెనీ పే చేయాల్సిన పేమెంట్స్ని ఎలా చేయొచ్చు? స్మూత్గా పే చేయొచ్చు. అండ్ ఇంక్రీజ్ ఇన్, ఎప్పుడైతే ఇన్ టైంలో పే చేసుకుంటూ వెళ్ళామనుకో వాట్ హ్యాపెన్? గుడ్ విల్ పెరుగుద్ది. యూసీ రెంట్ కానీ అండ్ మా వర్క్లో చేసే మెయిట్స్ వాళ్ళకి ఇచ్చేది కానీ ఎప్పుడు కూడా 1 డే బిఫోర్ ఇచ్చేసినాయి. మ్యాక్సిమం ఎంత? 1 డే. కానీ 1 డే రెంట్ ముందుగా పే చేసాం అనుకో ఎలా చెప్పుకుంటారు చెప్పు? అసలు గొప్ప ఏం లేదు, 1 డేనే పే చేసాం. అదే వర్కర్స్ పని చేసిన 1 డే ముందుగానే, ఒకటి కరెక్ట్ డేట్ కూడా కాదు, 1 డే నువ్వు పే చేయి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే 10 months ఇచ్చేసినట్టుగా ఫీల్ అవుతారు. బికాస్ దట్ క్రియేట్స్ వాట్ ఇస్ దట్? గుడ్ విల్. అండ్ ఫైనల్లీ ట్రేడ్ రిలేషన్షిప్. ఎప్పుడైతే అలాంటి రిలేషన్షిప్ గుడ్ విల్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా నీ ట్రేడ్ రిలేషన్షిప్ ఏమవుతాయి? పెరుగుతాయి. నువ్వు కస్టమర్ దగ్గర తీసుకున్నావు, అనుకున్న టైం కంటే ఏం చేసావు? ముందుగా పే చేసావు. అప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతురా? వర్కింగ్ క్యాపిటల్ పెరిగినా నువ్వు ఇన్ టైంలో పే చేసావు కాబట్టి నీ గుడ్ విల్ ఏమవుద్ది? పెరుగుతుంది. సో ఒక కంపెనీలో ఫినాన్షియల్ మేనేజర్ అడిక్వేట్ వర్కింగ్ క్యాపిటల్ క్యాల్కులేట్ చేసి దాన్ని స్మూత్గా మెయింటైన్ చేశాడనుకో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏవేవి? బిజినెస్ని స్మూత్గా మెయింటైన్ చేయొచ్చు, ప్రాఫిటబిలిటీని ఎర్న్ చేయొచ్చు బై మేనేజింగ్ వాట్? రిస్క్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జనరేట్ చేయొచ్చు, స్మూత్ పేమెంట్ చేయొచ్చు, ఇంక్రీజ్ ఇన్ గుడ్ విల్, ట్రేడ్ రిలేషన్షిప్ డెవలప్ చేయొచ్చు. అండ్ ఫైనలీ మరి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? అమౌంట్ రిక్వైర్డ్ టు స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వర్కింగ్ క్యాపిటల్ని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయడం అంటే ఏంటి అంటే యూసీ ఇట్ ఈస్ ద సిస్టమాటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ వాట్? వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే బెటర్ కదా సార్? వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే బెటరా? వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ కావాలని నువ్వు అనుకున్నావు అనుకో, ఎక్కువ డబ్బులు రైస్ చేయాలిగా. మరి రైస్ చేసినోడికి ఏం కట్టాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంట్రెస్ట్ అంటే కాస్ట్ కట్టాలి. ప్రాఫిట్ ఏమైపోద్ది? కొలాప్స్ అయిపోద్ది. ఓకే. అదే వర్కింగ్ క్యాపిటల్ తక్కువ మెయింటైన్ చేసావు అనుకో, సార్ కాస్ట్ తగ్గి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ లెవెల్ ఏమవుద్ది? పెరుగుతుంది. అంటే నువ్వు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. దేని? సో రిస్క్ని మేనేజ్ చేయాలి, వర్కింగ్ క్యాపిటల్. అంటే ఇట్ ఈస్ ద సిస్టమాటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. ఇట్ ఇన్క్లూడ్స్ ప్లాన్ చేయాలి, రైస్ చేయాలి, దాన్ని సిస్టమాటిక్ ఏం చేయాలి? యూటిలైజ్ చేయాలి వర్కింగ్ క్యాపిటల్ ఇన్ ఏ ప్రొడక్టివ్ మేనర్. ఇట్ ఎస్టాబ్లిష్ ద బెస్ట్ పాసిబుల్ ట్రేడ్ రిలేషన్షిప్. రెండింటి మీద రిలేషన్షిప్ తీసుకోవాలి. ప్రాఫిటబిలిటీ ఉండాలి, లిక్విడిటీ ఉండాలి. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. నువ్వు ప్రాఫిటబిలిటీ రావాలంటే నీ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? అరే ప్రాఫిట్ ఎక్కువ ఉండాలంటే కాస్ట్ ఎలా ఉండాలి చెప్పరా? తక్కువ కాస్ట్ పే చేయాలంటే నీ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. వర్కింగ్ క్యాపిటల్ తక్కువ ఉంటే లిక్విడిటీ ఎలా ఉంటుంది? లిక్విడిటీ తగ్గితే రిస్క్ ఏమవుద్ది? పెరుగుతుంది. కానీ వచ్చే క్లయింట్ నిన్ను ఒక మేనేజర్గా పెట్టడానికి వాడు ఏమడుగుతాడు? సార్ నాకు ప్రాఫిటబిలిటీ కావాలి, లిక్విడిటీ కావాలి. అన్లెస్ అంటిల్ యూ కెనాట్ స్టడీ విచ్ వన్? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, యూ కెనాట్ డూ సో. సార్ ఇది ఒకటే కావాలి అంటే ఎవడన్నా చేసేవచ్చు. మనం ఎందుకు ఇంత కష్టపడి నేర్చుకుంటున్నాం? మనం రెండింటిని మేనేజ్ చేయగలం. దేని? క్యాపిటల్ని, ప్రాఫిటబిలిటీని చూపించాలి, లిక్విడిటీని మెయింటైన్ చేయాలి. సో దట్ వుడ్ బి ద పాసిబుల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. మరి కార్పొరేట్ కంపెనీలు ఇంత పెద్ద టాస్క్ని ఒక ఫైనాన్షియల్ మేనేజర్గా మనం ఎలా చేయాలి సార్ అంటే వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ద వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ని ఎస్టిమేట్ చేయడం ఎలా చేయాలి అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? స్పెషల్ ఎఫెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. అసలు కార్పొరేట్ కంపెనీలు వర్కింగ్ క్యాపిటల్ని ఎలా ఎస్టిమేట్ చేస్తాయి? వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్ చేసేటప్పుడు 3 మెథడ్స్ ఉంటాయి. బేసింగ్ ఆన్ కరెంట్ అసెట్స్ హోల్డింగ్ పీరియడ్, ఆర్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్, ఆర్ ఇన్వెంటరీ నామ్స్ అంటారు. వాట్ ఇస్ దట్? ఇప్పుడు ఇది వెళ్ళే ముందు రెండో చూద్దాం. రేషియో ఆఫ్ సేల్స్, రేషియో ఆఫ్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్. అరే నువ్వు ఒక చార్ట్ అకౌంటెంట్ లేదా సిఎంఎస్ స్పెషలిస్ట్ అనుకో, నీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు. సార్ నేను 2025లో బిజినెస్ చేయబోతున్నాను, ఒక 1 lakh యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను. ఆ 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి అమ్మడానికి నాకు ఎంత వర్కింగ్ క్యాపిటల్ కావాలో చెప్పండి అని అడిగాడు అనుకో, కార్పొరేట్ కంపెనీ 3 లెవెల్లో చెప్తాయి. లెవెల్ నెంబర్ 1 ఫస్ట్ ఏమవుతుందంటే మీరు ఎంత సేల్ చేయబోతున్నారు సార్? 5 lakhs సార్.
5 lakhs. సార్ 5 lakhsలో కనీసం 10% హోల్డ్ చేయండి. 5 lakhs ఇంటూ 10%, 50,000 చేతిలో పెట్టుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే సరిపోద్ది. అంటే ఈ 50,000 ఎలా చెప్పాను నాకు అని అడుగుతాడా లేదా వాడు? సార్ ఏం లేదు, మీరు ఏదైతే కమోడిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, అదే బిజినెస్ కలకట్టాలో ఉన్న కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను నెట్లో ఫైండ్ అవుట్ చేశాను, వాళ్ళని కూడా కనుక్కున్నాను. వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేస్తున్నారట? 10% మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే సేల్స్లో వాళ్ళు 10% తీసుకుని సక్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే సేల్స్లో కూడా ఎంత మెయింటైన్ చేయండి? 10% మెయింటైన్ చేయండి, సరిపోద్ది అంటాం. ఓకే, వీడు ఇప్పుడు సేల్స్ ఇస్తే, లేదు ఇంకో క్లయింట్ వచ్చాడు, వాడేమంటాడు? సార్ నా దగ్గర వర్కింగ్ క్యాపిటల్ కావాలి సార్, ఎలా చెప్పండి అంటాడు. సేల్స్ ఎంత అంటే, సార్ సేల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి సార్ అంటాడు. అప్పుడు రెండో రకంగా చెప్పాలిగా, సార్ ఒక విషయం చెప్పండి, అసలు మీ దగ్గర ఎంత ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి అంటాం. ఆ ఫిక్స్డ్ అసెట్స్ మీద కొంత పర్సంటేజ్ తీసుకొని ఏం చేస్తాం? వర్కింగ్ క్యాపిటల్ చేస్తాం. ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్కి ఎన్ని ఏసీలు ఉన్నాయి? ఇది ఒక 3, 4, 5, 6, 7 ఏసీలు ఉన్నాయి. 7 ఏసీలు ఉంటే చల్లగా ఉంది క్లాస్. ఇప్పుడు నేను నా బెడ్రూమ్లో 7 ఏసీలు పెట్టుకున్నాను అనుకో, రేపు మార్నింగ్కి ఐస్బర్గ్ అయిపోద్ది నా బతుకు. అంటే ఎంత కరెంట్ అసెట్స్కి, ఎంత ఫిక్స్డ్ అసెట్కి, ఎంత కరెంట్ అసెట్స్ ఉండాలి? ఈ మొత్తం బిల్డింగ్కి ఒక కరెంట్ అసెట్స్ పెడితే వర్కౌట్ కాదు. సో ఇంత క్లాస్ కూల్గా ఉండాలంటే ఇన్ని ఏసీలు ఉండాలి. ఏందంటాడు? సో దట్ మీన్స్ వాట్ ఈస్ దాట్? సో యూ నీడ్ టు, కార్పొరేట్ కంపెనీలు ఎలా ఎస్టిమేట్ చేస్తాయంటే వర్కింగ్ క్యాపిటల్ 2 వర్షన్లు ఫాలో అవుతాయమ్మా. నెంబర్ 1 ఏంటి? రేషియో ఆఫ్ సేల్స్. సేల్స్ ఎంత చేస్తున్నావు దాని మీద ఒక పర్సంటేజ్ తీసుకొని చెప్పడం. ఇంకొకటి నీ దగ్గర ఎంత ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, దానికి ఎంత కరెంట్ అసెట్స్ కావాలి క్యాలిక్యులేట్ చేసి చెప్పడం. ఈ రెండు కూడా సైంటిఫిక్ మెథడే కాదు, దీనికి సిఎస్ఈఎంఎల్ చదవాల్సిన అవసరం కూడా లేదు. మరి థర్డ్ వన్ ఏంటి అంటే వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేషన్ బేసింగ్ ఆన్ కరెంట్ అసెట్స్ హోల్డింగ్ పీరియడ్ ఆర్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ ఆర్ ఇన్వెంటరీ నామ్స్. ఈ 3 టెర్మినాలజీ ఒకటే. ఏంటి అని చెప్పండి? కరెంట్ అసెట్స్ హోల్డింగ్ పీరియడ్ ఆర్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ ఆర్ ఇన్వెంటరీ నామ్స్. క్లయింట్ వచ్చినాడు చాలా డీటెయిల్గా వాడి బిజినెస్ సైకిల్ గురించి చెప్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ అంటారు. అసలు ఏంటి సార్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్? అది తెలిస్తే తప్ప నువ్వు వర్కింగ్ క్యాపిటల్ చెప్పలేవు. హియర్ ద పాయింట్ ఇస్, ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏమిటి? ఆపరేటింగ్ సైకిల్ అంటే ఒక కంపెనీ రా మెటీరియల్ తీసుకొని దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసి దాన్ని మార్కెట్లో సేల్ చేసి 1 సంవత్సరంలో డబ్బులు తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, దీన్ని ఏమంటారు? ఆపరేటింగ్ సైకిల్ అంటారు. ఆపరేటింగ్ సైకిల్ ఈజ్ ద టైమ్ పీరియడ్ ఇన్ విచ్ రా మెటీరియల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాట్ సైకిల్? క్యాష్ సైకిల్. ఇట్ ఇన్క్లూడ్స్ వేరియస్ హోల్డింగ్ పీరియడ్. ఒక కంపెనీకి క్యాష్ ఎప్పుడు జనరేట్ అవుతాయి? అరే నీల్ కమల్ చైర్స్ ఉన్నాయి కదా, నీల్ కమల్ చైర్స్, వాళ్ళు 1 సంవత్సరంలో 3 బ్యాచెస్ వేస్తారు. అంటే మొత్తం ప్లాస్టిక్ మొత్తం తీసుకున్నారనుకో, ఆ వాటి మొత్తాన్ని అంతా ప్రాసెస్ చేసి అది వాట్ ఈస్ దట్ చైర్లుగా తయారయ్యి దాన్ని డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్కి అమ్మేసి డబ్బులు తెచ్చుకోవడానికి వాళ్ళకి సంవత్సరంలో 4 నెలలు పట్టుద్ది. 1 సంవత్సరంలో 4 నెలలు పట్టుద్ది అంటే ఎన్నిసార్లు వాళ్ళు క్యాష్ జనరేట్ చేస్తారు చెప్పు? 3 టైమ్స్ చేస్తారు. ఇప్పుడు 1 సంవత్సరంలో 3 టైమ్స్ చేస్తారు. ఈ 3లో ప్రతి సైకిల్ని ఆపరేటింగ్ సైకిల్ అంటారు. అదే వాళ్ళు సంవత్సరంలో ఒకసారి చేశారనుకో, 1 సైకిల్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఏం చేయాలనుకుంటుంది చెప్పు? నెంబర్ ఆఫ్ సైకిల్ ఏం చేయాలనుకుంటుంది? ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. నెంబర్ ఆఫ్ సైకిల్ తగ్గించాలని ఎవరు అనుకోదు. నువ్వు ఒక్కసారే చేసావు, అప్పుడు ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రా మెటీరియల్ తీసుకొచ్చి ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో సేల్ చేసి మొత్తానికి 270 రోజులు పడింది అనుకో, అప్పుడు మ్యాక్సిమం ఎన్ని సైకిల్ చేయగలవు? 1 సైకిలే చేయగలవు. మిగిలింది రా మెటీరియల్ వర్క్ ఇన్ సెమీ ఫినిష్డ్గా ఉంటుంది, దాన్ని ఏం కన్సిడర్ చేయలేవు. అదే కానీ సపోజ్ నువ్వు 120 డేస్ అన్నావు అనుకో, అప్పుడు ఎన్ని? 360 డేస్ 1 ఇయర్కి. నువ్వు ఒక రా మెటీరియల్ ఫినిష్ ప్రోడక్ట్గా 120 డేస్లో చేస్తున్నావు అంటే కనీసం 3 సైకిల్ చేస్తావు. అరే గెటింగ్? సో ఇప్పుడు మనం వర్కింగ్ క్యాపిటల్ క్యాల్కులేట్ చేసేది పర్ ఇయర్కి వదం కాదు, 1 సైకిల్ కంప్లీట్ అవ్వడానికి ఎంత అమౌంట్ కావాలి. క్లయింట్ నీ దగ్గరికి వస్తాడు, వాడి సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ నేను ఇలా అనుకుంటున్నాను. సపోజ్ మా బ్రదర్ మ్యారేజ్ జరిగింది, మేమందరం ప్రశాంతంగా ఉన్నాం, అందరం మాట్లాడుకుంటుంటే వాడుండి అన్నయ్య ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది కదా, మేము వెళ్ళేటప్పుడు వెనకాల పక్కనే ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలా రావాలి, స్మోక్ రావాలి అంటాడు. వెంటనే వాళ్ళు అక్కడ డెకరేషన్ పర్సన్ ఉన్నాడు కదా, సార్ పాసిబుల్ సార్ సూపర్ సార్, ఇలాంటిది సోషల్ మీడియాలో కూడా చూశాను సార్, మనం ఇంప్లిమెంట్ చేద్దాం సార్ బెస్ట్, ఐ థింక్ ఈ టౌన్లో మీరే సార్ బెస్ట్. అప్పుడు వెంటనే ఉండి 1 మినిట్ ఎంత అవుతుంది సార్ అంటే, సార్ ఎంత సార్? 3 lakhs సార్. అవును, వాళ్ళు దిగే దగ్గర నుంచి అక్కడ పోవడానికి ఎంతసేపు ఉంటుంది సార్? ఇక్కడ నుంచి ఒక 10 feet ఉంటాయి సార్,
10 అడుగులు ఉంటే అటు సైడ్ 10 ఎంత సార్? ఒక 20 అడుగులు, 20 అడుగులకి ఎంత సార్? 3 lakhs. నేనుండి 3 లక్షలు అంటారా అంటే ఓకే, నో ప్రాబ్లం. అలాగే వెళ్ళేటప్పుడు జనాభా వస్తారు కదా, వాళ్ళందరి మీద పన్నీర్ చల్లడానికి, నమస్తే పెట్టడానికి ఒక్కొక్కరు ఎంత తీసుకుంటారు సార్? కనీసం 5,000 సార్. ఎంతమంది? కనీసం 10 మంది అన్న కావాలి సార్. ఇప్పుడు చెప్పు. అలాగే డెకరేషన్ చూస్తాం, నువ్వు ఏదైతే చెప్తావో దాన్ని బట్టి ఏమవుతుంది? లాజిక్ ఆలోచించు. నేను మ్యారేజ్ గురించి చెప్పట్లే. నువ్వు అలాగే ఫుడ్ ప్లేట్లో పెట్టాలి, నువ్వు చెప్పే దాన్ని బట్టి వర్కింగ్ క్యాపిటల్ పెరుగుద్ది. ఎస్ సార్ నో సార్, నాకు ఇలా కావాలని చెప్పు, వాడు ఓకే అంటాడు, కానీ డబ్బులు పెరుగుతాయి. ఇప్పుడు క్లయింట్ కూడా నీ దగ్గర ఇలాగే చెప్తాడు, నేను ఇలా మెయింటైన్ చేయాలనుకుంటాను నా కంపెనీని, నువ్వు అమౌంట్ చెప్పు అంటాడు. రేపు నీ ఆఫీస్కి వచ్చి వాడు ఏం చెప్తాడు? నేను నీకు టైం చెప్తున్నా, నువ్వు నాకు అమౌంట్ చెప్పు అంటాడు. ఆ ఆపరేటింగ్ సైకిల్ టైం చెప్తా అంటే ఒక రా మెటీరియల్ని ఫినిష్ ప్రొడక్ట్గా కంప్లీట్ అవ్వడానికి నాకు 6 నెలలు పడుతుంది సార్. ఈ 6 నెలల్లో దేనికి ఎంతెంత రా మెటీరియల్ కావాలో నేను చెప్తాను, నేను టైం చెప్తాను, నువ్వు అమౌంట్ చెప్పు అంటాడు. అంటే ఫస్ట్ ఇదంతా తెలుసుకోవాలంటే ముందు మనకి ఏం తెలియాలి? అసలు ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సైకిల్ అంటే ఒక కంపెనీ తన రా మెటీరియల్ ఏ రూపంలో కన్వర్ట్ చేస్తుంది, క్యాష్ రూపంలో కన్వర్ట్ చేయడానికి పట్టే టైం పీరియడ్ని ఏమంటారు? ఆపరేటింగ్ సైకిల్ అంటారు. ఈ ఆపరేటింగ్ సైకిల్లో వేరియస్ హోల్డింగ్ పీరియడ్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏం కనిపిస్తుంది అక్కడ? రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్. రెండోది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్. నెంబర్ 3 ఫినిష్డ్ గూడ్స్ హోల్డింగ్ పీరియడ్. నెంబర్ 4 డేటాస్ కలెక్షన్ పీరియడ్. నెంబర్ 5 క్రెడిటార్స్ పేమెంట్ పీరియడ్. నెంబర్ 6 టైమ్ ల్యాగ్ ఆఫ్ పేమెంట్. దీనిలో వేజెస్ టైమ్ ల్యాగ్ డిలేగా ఏమేమి పే చేయొచ్చు? వేజెస్ పే చేయొచ్చు, ఓవర్ హెడ్స్ పే చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ పే చేయొచ్చు. ఇంతకీ రా మెటీరియల్, ఇప్పుడు నువ్వు ఒక డైరెక్టర్స్ అనుకో, ఇది ఆపరేటింగ్ సైకిల్. ఆ సైకిల్ మొత్తం కంప్లీట్ అయితే నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆ సైకిల్ని మెయింటైన్ చేయాలి. ఆ సైకిల్ని మెయింటైన్ చేయడం కోసం నీకేం కావాలి? జనరల్గా చూడు, ఇదే సైకిల్ అంటారు. ఇది నువ్వు ఇండస్ట్రీకి చూసుకో. ఎప్పుడన్నా మన బతుక్కి ఒక ఇండస్ట్రీకి వెళ్ళామా? లేదు. కూరగాయల మార్కెట్కి వెళ్ళాం కదా. కానీ కూరగాయల మార్కెట్కి వెళ్ళిన మీకు ఒక ఇండస్ట్రీ 1000 కోట్లు రన్ చేస్తున్న ఒక కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ చెప్పాలి. ఎంత క్రియేటివిటీ ఉండాలరా నా దగ్గర. ఇది ఎందుకంటే ఈ మొత్తం మీద అసలు ఎప్పుడు మనం ఒక ఇండస్ట్రీ లోపలికి కూడా వెళ్ళా. మ్యాక్సిమం నువ్వు వెళ్ళారా బాబు? వాడికి అర్థమవుతుంది. వాడికి గేటు దాకా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ గేటు కూడా చూడండి పుణ్యాత్ములు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్పాలి? ఇప్పుడు నేను అస్సలు ఒక కార్పొరేట్ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ చెప్పాలి. బాలసుబ్రహ్మణ్యం, చాలా టఫెస్ట్ జోన్ ఎంజాయ్ చేయబోతున్నావు నువ్వు. ఇప్పుడు ఎవడన్నా మన ఆఫీస్కి వచ్చాడు అనుకో, వాడు ఏమంటాడంటే, సార్ నేను రా మెటీరియల్ తెచ్చుకుంటాను సార్, తర్వాత ఆ రా మెటీరియల్ని ఫ్యాక్టరీకి పంపిస్తాడు. అవునా? చూడు ఏంటి ఆపరేటింగ్ సైకిల్ అంటే చెప్తాను. ఫస్ట్ ఒక రా మెటీరియల్ కొంటాడు, కొన్న రా మెటీరియల్ ఎక్కడికి పంపిస్తాడు? ఫ్యాక్టరీకి. ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరిగింది, ఇది రా మెటీరియల్ తీసుకున్నాం కదా, ఈ రా మెటీరియల్ తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఎక్కడికి పంపించాడు? ఫ్యాక్టరీకి వెళ్ళింది. ఆ ఫ్యాక్టరీలో ఏం జరుగుంటుంది? ఈ రా మెటీరియల్ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయింది. ప్రొడ్యూస్ అయిన వెంటనే మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడు? ఇమీడియట్గా సేల్ చేయడు, గోడౌన్లో హోల్డ్ చేస్తాడు. గోడౌన్లో హోల్డ్ చేసి మళ్ళీ ఏం చేస్తాడు? క్రెడిట్ సేల్ చేస్తాడు. క్రెడిట్ సేల్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి. ఈ మొత్తం సైకిల్ జనరేట్ అవ్వాలంటే రా మెటీరియల్ ఫినిష్డ్ ప్రొడక్ట్ అవ్వాలి, ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి, తర్వాత ఫినిష్డ్ గూడ్స్ అవ్వాలి, తర్వాత సెల్ చేయాలి, మళ్ళీ డబ్బులు రావాలి. ఈ మొత్తం ప్రాసెస్ రన్ చేయడానికి ఎంత డబ్బులు కావాలి అని వాడు చెప్పిందే, వాడు టైం చెప్తే మనం అమౌంట్ చెప్తాం. దీలా ఎస్టిమేట్ చేస్తాము వర్కింగ్ క్యాపిటల్ని. ఆర్ గెటింగ్? ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్ చేయాలంటే దాదాపు 6 స్టెప్స్ నేర్చుకోవాలి మీరు. ఫస్ట్ నెంబర్ 1, క్లయింట్ వచ్చిన తర్వాత హోల్డింగ్ పీరియడ్స్ అడగాలి. రా మెటీరియల్ హోల్డింగ్ పీరియడ్స్. ఇప్పుడు ఏం హోల్డింగ్ పీరియడ్ చెప్పాను? రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, డేటాస్. ముందు నీకు ప్రాబ్లం వాడు ఇచ్చాడు అనుకో, ప్రాబ్లం చూపిస్తాడు నీకు. ప్రాబ్లం మొత్తం చదివి ఏ హోల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన హోల్డింగ్ పీరియడ్ మొత్తం ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 2, ఐడెంటిఫై చేసిన తర్వాత కాస్ట్ షీట్ నేర్చుకోవాలి. కాస్ట్ షీట్ తెలుసు, ఐడియా ఉందా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ దగ్గర నుంచి సేల్స్ దాకా చెప్తాం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, యూ విల్ గెట్ రా మెటీరియల్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద ఇయర్. దానికి డైరెక్ట్ ఎక్సెస్, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్. దానికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఆ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్. దీనికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డిడక్ట్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. దానికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్ డిడక్ట్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. దానికి సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే కాస్ట్ షీట్ వచ్చేస్తుంది.
ఇప్పుడు తర్వాత ఇండివిజువల్ కరెంట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఇండివిజువల్ కరెంట్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి, ఫైనల్గా స్టేట్మెంట్ షోయింగ్ వర్కింగ్ క్యాపిటల్ చెప్పాలి. ఈ మొత్తం దాంట్లో చేసేటప్పుడు ప్రాబ్లంలో ఏదైనా డేటా సఫిషియెంట్గా లేదనుకో, రా మెటీరియల్ ఎంత అంటే వాడు చెప్పడం సమాధానం కుద్ సార్ అంటే, అరే క్లియర్గా చెప్పరా అంటే సార్ మర్చిపోయాను సార్ అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చెప్తావు, ఏదో ఒకటి చెప్పు సార్ అంటే అంటే సార్ అనుకుంటున్నా సార్ అలా అంటాడు. నువ్వు మాట్లాడ కూర్చో కూర్చో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అసంప్షన్ తీసుకుంటాం, నీకు చెప్పలేదు కదా మిగిలింది నేను చూసుకుంటే సైలెంట్గా ఉంటాను. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేట్ చేసేదే వర్కింగ్ క్యాపిటల్. ఇది టాటా సాల్ట్ కంపెనీకి రేపు ఈ వర్కింగ్ క్యాపిటల్ చెన్నై నుంచి గుంటూరు నుంచి చెన్నైకి వెళ్ళే దగ్గర తడా సూళ్లూరుపేట మధ్యలో ఈ టాటా మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఉంటుంది. సో రెగ్యులర్గా అటు పోతా అంటే కనిపిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు ఎలా ఇది చేశారు, నేను ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి అనలైజ్ చేశాను కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకొని రేపు మన వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ పీపీటీ మొత్తం రేపు నోట్స్ ఇస్తాను,